ఈ కారణం చేతనే మనం వామాచారం జోలికి వెళ్ళొద్దు అని అంటాం. అందులో వామాచారంలో చేసే పనులు చాలా వరకు జుగుప్సాకరంగా ఉంటాయి. మనం చూడలేము. ఓ దున్నపోతును పట్టుకొస్తారు, దాన్ని కట్టేస్తారు, దాని మెడకాయ ఒక దెబ్బతో నరికి పారేస్తారు. అంటే బలులు, జంతు బలులు ఇస్తారు. కొన్ని చోట్ల నరబలులు కూడా ఇస్తారు అని చెప్తూ ఉన్నారు. నరబలి అంటే ఒక విషయం గుర్తొచ్చింది, తప్పనిసరిగా చెప్తాను. నేను ఈ మధ్యనే విన్నాను. నేను గోదావరి జిల్లాల్లో ఎక్కడో ఒక ప్రాంతంలో, ఎక్కడ అనేది నాకు కూడా ఖచ్చితంగా తెలీదు, నరబలిస్తారట. ఈవెన్ టుడే నరబలిస్తారట. ఇవాళ రోజున కూడా ఇస్తారు నరబలి. ఎలా ఇస్తారు? నరకడం, చంపడం అలాంటిదే ఉండదట. ముందుగానే ఆ వ్యక్తిని ఎవరినైనా సరే వెళ్ళి వెతుక్కుంటారు. వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇస్తాము అని ఒప్పందం చేసుకుంటారట. అది ఎంత ఉంటుంది అని అడిగాను. 5 లక్షలు 10 లక్షల వ్యక్తిని బట్టి ఉంటుందండి. ఎవరైనా వస్తారా? వస్తారండి. వాళ్ళని తీసుకొస్తారట. వాళ్ళు ముందే చెప్తారు. వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోతాడు. ఆ గ్రామదేవతకి వాళ్ళు ఉత్సవాలు చేస్తారు కదా, ఆ ఉత్సవాలు చేసే సమయంలో వాళ్ళకి ఉండే బాజాలు, భజంత్రీలు ఏవో ఉంటాయిగా, మేళతాళాలు, వాటితో ఆ వ్యక్తిని తీసుకొస్తారట. తీసుకొచ్చి అమ్మవారి గుడి దగ్గర ఆ గడప కింద గడప పక్కన పడుకోబెడతారట. అంతే వాడు చేయాల్సింది, ఇంకేం చేయక్కర్లా. ఈ వచ్చేవాళ్ళంతా అతన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతారట. అతన్ని దాటి పెడతారట. అంతే. ఆ తర్వాత అతను లేస్తాడు, మామూలుగా ఇంటికి వెళ్ళిపోతాడు. వాడు ఖచ్చితంగా చెప్పేది ఏమిటంటే, 4 రోజులు తిరగకుండా వాడు చచ్చిపోతాడండి అని. 4 రోజులు తిరగకుండా చచ్చిపోతాడట. ఏమిటంటే బలి అండి ఇది. అది అలాగే జరుగుతుంది, ఇవాళకి కూడా జరుగుతుంది. నరబలి ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా ఈ బలివ్వటము అనేది ఆ జంతువు నరికేస్తే ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో చూడండి. అక్కడ ఏ జంతువు కూడా నన్ను నరుకు అని మెడకాయ ముందుకు పెట్టదు కదా. దాన్ని పట్టుకుని బలవంతంగా దాని మెడ నరికేస్తున్నాం కదా. మరి అలాంటప్పుడు అది చూడటానికి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి.